ఏపీ రాజకీయాలు కాక మీద కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా రేపే పోలింగ్ అన్న రేంజ్ లో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. క్లీన్ స్వీప్ టార్గెట్ గా జగన్ అడుగులేస్తుంటే పులివెందుల్లోనే జగన్ ఓడిస్తామని ధీమాగా చెబుతున్నాయి టీడీపీ, జనసేన. నిన్నటి వరకు జగన్ కి చేకొట్టిన వారంతా ఇప్పుడు మాత్రం నై అంటున్నారు. వారిని శాంతింపజేసేందుకు ఇప్పుడు జగన్ ఓ సూపర్ ప్లాన్ అమలు చేయనున్నారు. ఏడాది ముందు ఏపీలో ఎన్నికల వేడి, సంక్షేమ పథకాల అమలులో తగ్గని జగన్. ఇదేం కర్మతో చంద్రబాబు దూకుడు. వారాహితో ప్రజల్లోకి వస్తున్న పవన్. యువగలంతో అడుగులో అడుగులేస్తున్న లోకేష్. వైసీపీపై గుర్రుగా ఉన్న యువత, మహిళలు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో యువత, మహిళలపై వరాలు. యువతను ఆకట్టుకునేలా జగన్ కొత్త పథకం. ఏపీ రాజకీయం అగ్నిగుండాన్ని తలపిస్తుంది. సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతామని వైసీపీ తొడలు కొట్టేసి చెబుతుంటే టీడీపీ, జనసేన పార్టీల పొత్తు వ్యవహారం మరింత హాట్ టాపిక్ అవుతుంది. ఇలాంటి పరిణామాల మధ్య ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. చంద్రబాబు ఇదేం కర్మ అంటూ జనాల్లోనే కనిపిస్తుంటే మరికొద్ది రోజుల్లో వారాహిని బయటికి తీయబోతున్నారు పవన్. ఇక యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ యువగలం కొనసాగుతుంది. దీంతో ఈసారి ఎన్నికల యుద్ధం అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని జగన్ ధీమాగా కనిపిస్తుందా? మహిళలు, యువత వైసీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని టాక్. ఇదే ప్రత్యర్థి పార్టీకి ఆయుధంగా మారుతుంది. మహానాడులో టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది కూడా ఇదే. మహిళలను, నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వరాలు గుప్పించారు చంద్రబాబు. నిజానికి ఏపీ రాజకీయాల్లో యువత ఓటు బ్యాంకు చాలా కీలకమైంది. గప్పగుత్తగా వాళ్ళంతా వైసీపీ వైపు వెళ్లడంతోనే జగన్ పార్టీ రికార్డు మెజార్టీ విజయం సాధించింది. యూత్ను ఆకట్టుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళంతా వైసీపీ వైపే ఉన్నారు. యువత ఓటర్లు చాలా కీలకం. వాళ్లే కాదు, వాళ్లతో పాటు మరో 10 మందిని కూడా మార్చి తాము అనుకున్న వాళ్లకు ఓట్లు వేయించగలరు. ఈరోజు ఎక్కడ చూసినా యువతే నాకు అనిపిస్తుంది. ఆ యువతను చూస్తే మొత్తం టీనేజర్సే కనపడుస్తున్నారు, పిల్లలే కనపడుస్తున్నారు. కొత్త తరం వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి. తమ్ముళ్ళు, మీదే భవిష్యత్తు, అవునా కాదా? మీ భవిష్యత్తే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ముందుకు రావాలి, పోరాటానికి సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలి. పట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? యువత సిద్ధమేనా మీరు? మీ భవిష్యత్తుకు పనిచేసే పార్టీ, అవునా కాదా? మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. కానీ ఈ 4 ఏళ్లలో ఏపీలో పరిస్థితి మారిపోయింది.
ఉద్యోగాలు పెట్టుబడుల విషయంలో జగన్ సర్కార్ తీరుపై మధ్యతరగతి యువతలో వ్యతిరేకత మొదలైంది. దీనికి బ్రేక్ చెప్పేలా యువత మనసు గెలిచేలా జగన్ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ మనసు గెలిచేలా కీలక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఏడాదే రాజకీయాల్లో చాలా కీలకం. జగన్ కూడా ఇప్పుడు అదే ఫాలో కాబోతున్నారు. యువత మనసు గెలుచుకునే ప్రయత్నం చేయబోతున్నారు. యువతతో పాటు మహిళలను కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ జగన్ నుంచి త్వరలో కీలక నిర్ణయం రాబోతుందని తెలుస్తోంది.